వారిని దేవుడు దీవించాడు. దేవుడు ఎప్పటికప్పుడు నన్ను దీవిస్తాడు. వారికి మేలు చేసిన దేవుడు నాకు చేయకుండా వాడు చేస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. దేవుడు మేలు చేసే దేవుడు, దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, దేవుడు సూచక్రియలు చేసే దేవుడు, ఎలాంటి వారినైనా బాగు చేయగలిగిన దేవుడు నా జీవితాన్ని బాగు చేయలేడా అనే ప్రార్థన మన జీవితంలో ఉండాలండి. దేవునికి స్తోత్రం చేద్దామా? అమ్మా చేతులు చెప్తాను, చెప్పండి హల్లెలూయా. ఏముండాలి మనసులో? ఏముండాలి చెప్పాలి? అసూయ ఉండాలి కదా. అసూయ ఉండాలా ఉండకూడదా? ఏముండాలి మరి? అసూయ అనేది మనలో ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అని అంటే అక్కడ రాశాడు, మనమంట క్రీస్తుని దయాళుడని రుచి చూచిన వారం. మనం దేవుని సన్నిధిలో కూర్చున్న ప్రభు యొక్క కార్యాలు చూసాం, ఆయన చేసే అద్భుతాలు చూసాం, ఆయన ఎంత గొప్పవాడో, ఎంత మహోన్నతుడో, ఎలాంటి కార్యాలు చేయగలడో, ఎలాంటివి ఏమి చేయగలడో అవన్నీ రుచి చూచి తెలుసుకొని దేవుని మందిరంలో కూర్చున్న ప్రజలము గనుకొనే మనము అసూయ పడకూడదు. ఏం చేయకూడదంట? అసూయ పడకూడదు. అసూయ అనే లక్షణం మనలోకి వచ్చినప్పుడు నేను క్రీస్తుని ఆరాధించే వ్యక్తినే, ఈ లక్షణం నాలో ఉండకూడదు. రాదు అని నేను వస్తుంది, ప్రతి మనిషికి మనకు వస్తుంది. ఏమంటే ఎవరైనా బాగుపడితే కొన్ని సందర్భాలు ఏదో కోణంలో అసూయ అనేది వస్తుంది. ఆ అసూయ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి, ప్రభువా ఇదిగో నాకు ఈ లక్షణం వచ్చింది ఆయన, క్షమించిన ఆయన, క్షమించిన ఆయన, క్షమించిన ఆయన ప్రార్థన చేస్తూ ఉండాలంటే మనం అడగాలి, ప్రభువా ఇదిగో నేను ఈ స్థితి వస్తాను, వాళ్ళని చూసి నేను అసూయ పడ్డం ఏంటి నాయన, నువ్వు వారికంటే గొప్ప దేవుడు కదా, వారికి ఇచ్చిన దేవుడు నాకు ఇచ్చే దేవుడివే కదా, అడిగిన వారికి ఏమైనా ఇస్తానట్టునో, మీ సంతోషం పరిపూర్ణమైనట్లు మీకు అనుగ్రహించబడినట్టునో కదా, నేను నిన్ను అడుగుతున్నాను ఆయన, నన్ను క్షమించి నాకు ఇవ్వు నాయన అని అడగాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అడుగు వారికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన మేలు చేసే దేవుడు మనం ఆరాధించే దేవుడు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్న మనము ఈ మూడవగా, ఈ నాలుగవదిగా ఈ లక్షణం మనలో ఉండకూడదు. ఏ లక్షణం ఇది చెప్పాలి? ఏ లక్షణం ఇది? మీరు అందరూ చెప్పట్లేదు. ఏ లక్షణం ఇది? మొదటి మాట ఏంటి? దుష్టత్వం, సమస్తమైన, మాట్లాడండి, సమస్తమైన దుష్టత్వం. రెండోది సమస్తమైన కపటం. మూడోది వేషధారణ. 4 అసూయ. 5వది కట్టిన అక్కడే సమస్తమైన దూషణ మాటలు. దేవునికి స్తోత్రం చేద్దామా? చెప్పాలి దగ్గరగా హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవులకి. మాట చేత క్రైస్తవులు పడిపోతున్నారు ఈ రోజుల్లో. ఏమండి, లోకంలో ఒక సామెత ఉంది, మీకు తెలుసా? ఏ సామెత అది? చెప్పండి. మాట అన్న దగ్గరకు వచ్చి ఆ సామెత మీకు కాలు జారితే తీసుకొచ్చు, కానీ నోరు జారితే, మాట కదా, నోరు జారితే తీసుకోలేవు. ఏం జారితే ఒరే అన్నా అనుకో, నిన్న అంటాడు అవతలాడు ఒరే అని అంటాడందా. మాటకు మాట కదా ఈరోజు సమాధానం. కనుక మనం ఆలోచన చేయాలి. క్రైస్తవులం కనుక మనము మాట విషయంలో చాలా జాగ్రత్త. మనకి అట్లా చూడండి ఏమంటున్నాడు? సమస్తమైన దూషణ మాటలు. ఏ మాటలు? సమస్తమైన దూషణ మాటలు. అంటే మనం మాట్లాడే ప్రతి మాటలో కూడా ఇది దేవునికి వ్యతిరేకమైన మాట వచ్చిందా నాలోండి? ఉదయం చూడండి, మనం ఉదయం లేస్తాం 6 గంటలకో లేదా 7 గంటలో 8 గంటలో, శరీర బలహీనత బట్టి లేటుగా లెగిసిన వారు ఉంటారు. లేచి సాయంత్రం పడుకునేసరికి 10 అవుద్ది, 11 అవుద్ది, లేదా 9 గంటలకు పడుకుంటాం. ఈ సంభాషణ చూడండి, ఇక్కడ ఉదయం మొదలైన ప్రయాణం సాయంత్రం పడుకునేటప్పటికి ఎన్ని మాటలు మాట్లాడతామో, 1-2 మాటల, చాలా మాటలు మాట్లాడుకుంటాం. ఇప్పుడు మన ప్రార్థన ఏమని చేయాలి? సాయంకాలం పడుకునే ముందల, ప్రభువా ఇదిగో ఉదయం లేచింది కానీ ఇప్పటి వరకు నేను తిరిగాను ఆయన, ఎందరితోనో మాట్లాడాను, ఎన్నో విషయాలు తర్కించాను, ప్రశ్నించాను, అడిగాను, చేశాను, మాట్లాడాను. వీటన్నింటిలో ఏదైనా నేను ఎవరినైనా తప్పుగా మాట్లాడినేమో, ఆయన దూషణ మాటలు ఏమైనా వచ్చాయని అనమాట. ప్రభువా నా ఎందుకు కనికరపడి దయించి నన్ను క్షమించిన ఆయన దేవుని బ్రతిమాలుకుంటూ ఉండాలి. ఒకవేళ మాట్లాడకపోయినా సరే మనం బ్రతిమాలాలి దేవుని. ఏమన్నా తెలియదు కదా, సమస్తమైన మాటల్లో దోషం ఉండక, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. కనుక మనం మాట్లాడే మాటల్లో ఖచ్చితంగా దోషం ఉంటుంది. ఏదో ఒక పాటలోనో ఏదో ఒక మాటలోనో ఖచ్చితంగా పాడైపోయిన మాట మాట్లాడతాం మనం. మనిషి మాట ఎలా ఉంటుందంటే, ఒకటి పనికి వచ్చే మాట ఉంటే 10 పనికిమాలిన మాటలు ఆడతాడు. కనుక ఈ మాటల్లో దేవునికి వ్యతిరేకమైన మాట ఏముంది? దేవునికి నచ్చని మాట ఏమైంది? లేదా ఎవరైనా బాధ పెట్టే మాట ఏమైనా ఉంది? మనం మాట్లాడేటప్పుడు, ఇద్దరు విషయాలు మాట్లాడినప్పుడు, లేదా ఇద్దరి కోసం మాట్లాడుకున్నప్పుడు ఒకరిని బాధ పెడతాం, ఒకరిని నచ్చే మాటలు మాట్లాడదు. ఇద్దరికి సమానంగా న్యాయం చేయలేం కదా. ఇప్పుడు మనం మాట్లాడే మాటలో ఒకరికి నచ్చలేదంటే వాడు దూషించబడ్డాడేమో, బాధపడ్డాడేమో మా వల్ల. ప్రభువా క్షమించిన ఆయనని ప్రార్థన మనము చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు ఈ మాట కొరకు జాగ్రత్త చూసుకోవాలంటే, మనము ప్రభు దయాళుడని రుచి చూచిన ఎడల, మనం రుచి చూచాం కదా, దేవుని ఎరిగి ఉన్నాం కదా మనం. ఇప్పుడు మనము ఈ విషయంలో జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడి ఏం చేయాలంటే ఆ తర్వాత మాటలు చదవండి. ఈ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువుని
పోలిన వారమై నిర్మలమైన వాక్యమును పాలవలను రక్షణ విషయమై ఎదుగు నిమిత్తమై ఆ పాలను అపేక్షించాలి. దేవునికి స్తోత్రం చెబుదాం దగ్గరగా. హల్లెలూయా. ఏమంటే ఎన్ని విషయాలు మాట్లాడుకుంటే 5 విషయాలు మనకు దేవుడు బోధిస్తూ ఏమంటే ఆ రోజుగా అంటున్నాడు, ఇదిగో పసిపిల్లలను పోలిన వారే ఉండండి. పసిపిల్లలు ఏం చేస్తారు అంటే ఏమంటే చిన్నపిల్లలు ఏం చేస్తారంటే తల్లి పాల కొరకు ఉర్రూతులుగుతూ ఉంటారు. ఆ పాలతో ఆకలి తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. దేవుని వాక్యాన్ని ఆ పాలుతో దేవుడు పోల్చాడండి. ఇప్పుడు ఈ వాక్యము చేత మనం ఏం చేయబడాలంటే స్థిరపరచబడతా ఉండాలి. ఈ వాక్యము కొరకు మనం ఏం చేయబడాలంటే ఏమండి అపేక్షిస్తూ ఉండాలి. నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి అని దేవుణ్ణి అడగాలి మనం. ప్రభువా, నాకు ఈ వాక్యంతో నన్ను అడగవా, ఈ వాక్యం చేత నన్ను కడగవా, ఈ వాక్యం చేత నన్ను బాగు చేయవా, నాలో ఏ అపవిత్రత ఉందో, నాలో ఏదైతే నీకు నచ్చంది ఉందో ఈ వాక్యము చేతనే నన్ను బాగు చేయి నాయనా అంటూ దేవుణ్ణి అడిగే ప్రయత్నము చేయాలని చేస్తున్నాం మనం. మొన్న అనుకోకుండా డేవిడ్ పాలయ్య గారిని కలిసిన తమ్ముడు బాలు నేను అనుకోకుండా వచ్చాడు. నేను అనుకోకుండా ఆయన దగ్గర తీసుకెళ్ళిపోయాను. మా దగ్గరికి వచ్చాడన్నమాట. ఆయన అన్ని మాటలు మాట్లాడుతాను, తమ్ముడు మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతాను. ఆయన అన్నాడు, బాలు వాక్యం చదివేవా అన్నాడు. ఏంటన్నాడు? ఈయన చదవలేదు అయ్యారు అన్నాడు. ఆయన ఏమన్నాడు తమ్ముడు? ఏమన్నాడు? మామూలుగా వాక్యాన్ని చూపించాడు ఒక మాట. వాక్యము చదవని దినాన చనిపోయినట్టు మనిషి అని చూపించలేదు తమ్ముడు. నేను అనిపించింది, నాకు చాలా బాగా వేసింది. నిజమే కదా, ఈరోజు నేను చదవలేదు, తమ్ముడు చెప్పాడు, నేను చెప్పలేకపోయాను అంతే అనుకున్నాను మనసులో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాక్యం ఏం చేద్దని మనిషిని బ్రతికిస్తూ ఉంటుందంటండి. వాక్యం ఎందుకంట మనిషిని బ్రతికిస్తూ ఉంటుంది. వాక్యం బ్రతికించేది. ఇప్పుడు ఈ వాక్యం చేత మనము స్థిరపరచబడే ప్రయత్నము చెయ్యాలి. ఈ వాక్యము చేత మనము బాగుపరచబడే ప్రయత్నము చెయ్యాలి. ఇక్కడ అంటాడు కదా, ఏంటంటే ఆ వాక్యం అంటే ఏమంటే రక్షణ విషయమై ఎదుగు నిమిత్తము. ఏంటంట? రక్షణ విషయమై ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించడం అంటే ఏంటి? కోరుకోడు, నాకు కావాలి అనుకోడు. ఏమనుకోడంట? రే మీరు ఏం చేస్తున్నారో వాక్యం విన్నారా? కుదిరి కూర్చుంటారా, మేకి తగిలించమంటారా? సరే కూర్చో. మీరు ఆలోచన చేయండి. ఇక్కడ రాస్తున్న మాట మీరు గమనించండి. అపేక్షించడం అంటే కోరుకోడు, కావాలనుకోడు. ఇప్పుడు చూడండి, నాకు ఒక బండి కావాలనుకోండి, ఆ బండి ఉంటే బాగుండు, ఆ బండి ఉంటే బాగుండు అనుకుంటాను. చూడండి, అదే అపేక్ష. ఖచ్చితంగా నాకు అది కావాలనుకోడు అపేక్ష. ఇప్పుడు దేవుడు అదే అంటున్నాడు, దేన్ని కోరుకోవాలంటే అపేక్షగా అంటే దేవుని వాక్యాన్ని కోరుకోవాలంటే. ఖాళీ దొరికిందా ఏమండి రీల్స్ చూడడం కాదు, ఖాళీ దొరికిందా ఇన్స్టాగ్రామ్లో బుర్రట్టడం కాదు, ఖాళీ దొరికిందా ఫేస్బుక్ యూట్యూబ్ అని చాలా వచ్చేసి ఆటికి ఇటుక్ అని నీకు నచ్చినవి వచ్చేసి ఇప్పుడు ఎందులో బుర్రెడేస్తూ ఉంటాం మనం. ఏమండి ఎందులో బుర్రెడేస్తూ ఉంటాం. దాన్ని కాదు మనం బుర్రెట్టవలసింది. దేంట్లో ఎట్టాలంటే బైబిల్ ఎట్టాలి బుర్ర. ఫేస్బుక్ అంట, ఫేస్ లేనివాడు కూడా ఫేస్బుక్కే. నిజమండి, ఆ ఫేస్బుక్ ఎలా ఉంటుంది, మాలముట్టేసుకుంటాడు, ఇలియానే ఫోటో ఎట్టుకుంటాడు, అవతల అమ్మాయికి అవతల తెగ చాట్ చేస్తూ ఉంటాడు. నేను ఇలా చూస్తూ ఉంటే ఒకటి మాట్లాడుతున్నాడు, ఒక కుర్రోడు మాట్లాడుతున్నాడు, ఒకరితో చాట్ చేద్దంట, వాయిస్ కూడా అమ్మాయిలో వస్తుందంట. చాట్ చేస్తూ ఉంటే మీరు ఎలా ఉంటారు, మీ ఫోటో చూడాలనుకుంటే మీసాలో గడ్డల్లో ఫోటో ఎట్టాడు. ఈ ఫోటో పెట్టేవేటర్ అంటే నేనే అది అట్టాడంట, అమ్మాయి వాయిస్లో నేనే అది అట్టాడు. నిజమండి ఇది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే చాలామంది దీంతో బిజీ అయిపోతున్నారు, దీన్ని అపేక్షిస్తున్నారు. ఏమంటే ఈ ఇల్లీగల్ కాంటెంట్స్ అన్నీ ఎక్కడ వస్తున్నాయి మీరు చెప్పండి, ఎక్కడ వస్తున్నాయి? ఫోన్ దగ్గరేనా? ఏమండి లోకంలో ఉన్నప్పుడు మాటలు చెప్పాలని 100 ఉన్నాయి, అవి మనకు అవసరం లేదు. ఇప్పుడు మనకు అవసరమైంది ఏంటంటే దానికి జోలికి వెళ్ళకూడదు. మనం దాని జోలికి వెళ్ళినప్పుడు మన జీవితం ఖచ్చితంగా పతనం అయిపోతూ ఉంటుంది. ఇక్కడ అంటున్నాడు అదే వాక్యంలో ఏమనంటున్నాడంటే అంటే అక్కడ రాసిన మన రక్షణ విషయమే అంటున్నాడు. రక్షణ కాపాడుకోవాలంటే ఏం కావాలి? ఇప్పుడు వాక్యం కావాలి. రక్షణ పదిలంగా ఉండాలంటే ఏం కావాలి? మనకు వాక్యం కావాలి. ఈ వాక్యాన్ని దేంతో పోల్చాడంటే శ్రేష్టమైన పాలతో పోల్చాడు. ఈ పాలను బట్టి మనము బలాభివృద్ధిని పొందుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. దేవుని వాక్యాన్ని మీరు గమనించండి. మీరు ఎప్పుడైతే ప్రభు దయాళుడని రుచి చూచిన ఎడల మీలో ఏముండకూడదంటే సమస్తమైన దుష్టత్వం ఉండకూడదు, సమస్తమైన కపటం ఉండకూడదు, వేషధారణ ఉండకూడదు, అసూయ ఉండకూడదు, సమస్తమైన దూషణ మాటలు ఉండకూడదు. ఇవి మాని ఏం చేయాలంట? ఏమంటే క్రొత్తగా జన్మించిన అప్పుడే పుట్టిన పసిపిల్ల వంటి హృదయము కలిగిన వారమై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయమై ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. ఈరోజు నేను మనం ఆలోచించవలసిన విషయం, ఎంతమంది వాక్యాన్ని ఇష్టపడుతూ ఉంటారు? క్రైస్తవుల పేరుకి ఎంతమంది ఉదయం లేవగానే వాక్యాన్ని చదివే అలవాటు ఎంతమందికి ఉంది? ఉదయం లెగ్గానే వాక్యం చదివే అలవాటు
ఉదయం లెగ్గాలి పోనీ వాక్యం చదవడం రాదనుకుందాం. పోనీ టీవీలో వాక్యం వినే అలవాటు ఎంతమందికి ఉంది? ఏమండి, మనం బాగా బద్ధకస్తులు అని ఒక విషయం అని మీకు చెప్తున్నాను అర్థం కావడానికి. బాగా బద్ధకస్తులు అని బైబిల్, ఆడియో బైబిల్ వచ్చేసింది ఇప్పుడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అలా చదువుకుని పోద్ది అంతే. అది నువ్వేం చేయాలా? ట్రస్ట్ చేస్తే చాలు. ఏం చేస్తుంది? నీకు ఏ కీర్తన కావాలో, ఏ అధ్యాయం కావాలో పెడేసి, సపోజ్ 91వ కీర్తన కూడా, మహోన్నతుని చాటు నివసించేవాడు సర్వశక్తుని నేను విశ్రమించును. అలా వాక్యం చదువుకుని పోతుంది అది. పోనీ కనీసం అలాగానే వినాలి మనం. అలాగనే వింటామా? అపేక్షించడం లేదు. ఈరోజు ఒకడు వచ్చి 10,000 ఇస్తాడనుకో, ఉదయం 4 గంటలకు 3 గంటలకి లైన్లో నించుంటాం. రేషన్ కార్డు ఉన్న అందరికీ తలకు 10,000 అంటే ఏం చేస్తాం చెప్పండి ఒకసారి? రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి తలకు 10,000 అనుకోండి, ఎంతమంది లెక్కేస్తాం? 1, 2, 3 పుట్టిన బిడ్డం కూడా లెక్కేస్తాం మనం. ఏమండి, ఆశకి హద్దు లేదు మనిషికి. ఇవన్నిటికీ ఆశపడుతున్నాం, కానీ వాక్యం కొరకు ఆశపడే ప్రయత్నము, బాగు చేసేది ఏంటి? ఇంటిని కట్టేదేంటి? సమాజాన్ని బాగు చేసేదేంటి? బ్రతుకుల్ని స్థిరపరిచేది ఏంటంటే దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని విడిచిపెట్టి మనం లోకంలో తిరుగుతూ ఉన్నామండి. ఈరోజు అని ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, నా జీవిత కాలం అంతా ఇక్కడ నుండైనా రోజు కనీసం ఒక్క అధ్యాయమైనా, 5-6 వద్దులండి. అలాగా అంత గల్లు లేదు నాకు తెలిసి. కొంతమంది చదివేవాళ్ళు ఉన్నారు, అందరిని అపార్థం చేసుకొని. కానీ కొంతమంది ఉన్నారు చదివేవాళ్ళు, 5-6 చదవకపోయినా కనీసం ఒక్కటైనా చదవాలి. ఆ ఒక్కటి చదివినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ ఒక్క దానితో దేవుడు మనతో మాట్లాడతాడు. వచ్చే వారం నుండి నేను చూస్తాను, రేపటి నుండి నేను చూస్తాను. మీరు చదివిన అధ్యాయంలో దేవుడు మీతో ఏం మాట్లాడేది గ్రూప్లో పెట్టండి. ఇప్పుడు ఖచ్చితంగా చదువుతారు. మీకు చదివిన అధ్యాయంలో దేవుడు ఏ వచనంతో మీతో మాట్లాడాడో ఆ వచనాన్ని గ్రూప్లో పెట్టండి. అధ్యాయం అంతా కాదు, ఆ వచనం ఒకటే గ్రూప్లో పెట్టండి. మీరు చదువుతున్నారో లేదు నేను చూస్తాను. ఓకే, అలాంటి జీవితం దేవుడు ఇచ్చేలాగా ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించి